ఏపీలో విపక్ష కూటమి టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించింది. ఇందులో 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తమ కూటమికి బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ అంటున్నారు. బీజేపీ ఆశిస్తున్న స్థానాలు వదిలి మిగిలిన స్థానాలకు మాత్రమే అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారని అంచనాలున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేస్తుంది? ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పొత్తు విషయం హైకమాండ్ తేల్చాలంటోంది. ఇంతకు బీజేపీ హైకమాండ్ మదిలో ఏముంది? కూటమితో కమలం కలిసి వస్తుందా లేదా ఇంకేమైనా ఆలోచనలు ఉండే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. క్రితం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో అమిత్ షా అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చంద్రబాబు నాయుడు చర్చలు జరపడం జరిగింది. దాదాపు గంటకు పైగానే ఈ చర్చలు కొనసాగాయి. తర్వాత మూడు పార్టీలతో జనసేన, బీజేపీ, టీడీపీ మూడు పార్టీలకు చెందినటువంటి ముఖ్య నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి సీట్ల సర్దుబాటుకు సంబంధించి పొత్తులపై చర్చ జరిపి ఆ మేరకు ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి అప్పట్లో అన్ని పార్టీల నుంచి ఒక వర్గాలు చెప్పినటువంటి సమాచారం మేరకు అందరూ కూడా అనుకున్నారు. అయితే తర్వాత ఏం జరగలేదు. తర్వాత బీజేపీ జాతీయ సమావేశాలు జరిగాయి 2 రోజుల పాటు. ఈ సమావేశాల తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర నాయకత్వం మాట్లాడుతుంది, పొత్తులపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి దీనిపై ఆ తర్వాత కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ ఎక్కడా కూడా పెదవి ఇప్పట్లేదు పొత్తులపై. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి ఈరోజు సీట్ల సర్దుబాటు సంబంధించి ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు అధికారికంగా ప్రకటన జరిగింది. అయితే ఇదమిద్దంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బీజేపీ మాత్రం ఎక్కడ పెదవి ఇప్పట్లేదు. అయితే బీజేపీలో కొన్ని వర్గాలు కొంతమంది నాయకులు మాత్రం అందరూ కూడా మాట్లాడుకున్నారు. మూడు పార్టీ నేతలు కూడా మాట్లాడుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ పొత్తులో భాగంగా బీజేపీకి 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే ఆ మేరకు గతంలో జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు నాయుడు మధ్య జరిగినటువంటి చర్చల సందర్భంగా ఏ స్థానాలపై బీజేపీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిందన్న అంశంపై ఒక స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఆయా స్థానాలు ఇప్పటికీ ఈ రెండు పార్టీలు ప్రకటించినటువంటి స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఖచ్చితంగా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. 1-2 రోజులు దీనిపై అధికారికంగా కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నేతలు. అయితే బీజేపీలో అగ్రనాయకత్వం కానీ ఇతరత్రా కూడా ఎక్కడా కూడా పొత్తుపై ఏం జరుగుతుందన్న అంశాన్ని మాత్రం ఎక్కడ స్పష్టంగా కాదు కదా, కనీసం లీకులు కూడా ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో బీజేపీలోని కొంతమంది నాయకులు మాత్రమే పొత్తు ఉండేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే టీడీపీ, జనసేన ఈరోజు మంచి రోజని, అదేవిధంగా అతి త్వరలోనే షెడ్యూల్ కూడా రాబోతుంది. కాబట్టి నాయకులు, శ్రేణులు కింద క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలి. కాబట్టి ఎన్నికలకు ఆ మేరకు ఈ రకంగా పొత్తులపై మిగిలిన అంశాలపై బీజేపీతో ఉంటే మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. జనసేనకు బలం ఉన్నటువంటి స్థానాలు, అదేవిధంగా టీడీపీకి బలం ఉన్నటువంటి స్థానాలు, బీజేపీ కోరుకోలేనటువంటి స్థానాల్లో ముందుగా మనం అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. బీజేపీ స్పష్టంగా ఏం చేయబోతుందన్నది ఎక్కడా కూడా సమాచారం రాలేదు, ఎక్కడా కూడా లీకులు లేవు, పెదవి విప్పటం లేదు. అయితే కొంతమంది నాయకులు మాత్రం అవగాహనతో కొంతమందికి అవగాహనకు వచ్చేందుకు అవకాశం ఉందన్న ఒక ఆశాభావాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్.